శ్రీమద్రావలయ విభూషణ విరాజమానమును నిఖిల కలుష హరణమును సురమునిగణ సేవితంబును ఉత్తుంగ గోపుర శిఖరాలయ మండప ప్రాకార మధ్య గర్భాలయాంతర్గతమున సజీవ సమాధి నిష్ట వహించిన శ్రీ శ్రీ శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ భారతీయ సనాతన హైందవ ధర్మంలో అత్యంత పురాతనమైన పూజనీయ ఆది శంకరాచార్య స్థాపన చేసిన మఠాలలో జరిగిన ఒక ప్రముఖ సంఘటన మీతో ఈరోజు పంచుకుంటున్నాను. మొత్తం మారుతి మహాలక్ష్మి గురుపత్ని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం 1200 సంవత్సరాలకు పూర్వం పూజ్య ఆది శంకరాచార్య స్థాపన చేసిన మఠాలు శృంగేరి శారదా మఠం, పూరి గోవర్ధన మఠం, ద్వారకా శారదా మఠం, హిమాలయాలలో జ్యోతిర్మఠం. ఈ మఠాలలో ప్రస్తుత పీఠాధిపతి వారి వారసులను ఎంపిక చేసుకొని శిక్షణ ఇస్తారు. దండి సన్యాసిగా ఉండి సంస్కృతం వేదాంత విద్యల్లో పాండిత్యం కలిగి ఉండి జన్మతః బ్రాహ్మణుడై ఉన్నవారు అర్హులు. అలా 1200 సంవత్సరాలకు పైగా పీఠాధిపతిగా ఆజన్మ బ్రహ్మచారులయ్యారు. ఒకే ఒకసారి జ్యోతిర్మఠంలో పెళ్ళైన వారు ఉన్నారు. జ్యోతిర్మఠం ప్రకృతి విపత్తులో 1776లో పూర్తిగా భూగర్భంలో కలిసిపోయింది. 165 సంవత్సరాలకు మఠం లేదు, మఠాధిపతి లేరు. 1940లో సరైన అర్హతలు కలిగిన వారిని జ్యోతిర్మఠానికి శంకరాచార్యగా ఎంపిక చేయడానికి వారణాసి కేంద్రంగా భారతీయ ధర్మ మహామండల్, కాశీ విద్వత్ పరిషత్ అనే సంస్థలను ఏర్పాటు చేశారు. ఈ బృహత్తరమైన బాధ్యతలు స్వీకరించడానికి ఆజన్మ బ్రహ్మచారి మహాపండితుడు పూజనీయ శ్రీ బ్రహ్మానంద సరస్వతి అంగీకరించారు. ఈ ఎంపికను మిగతా 3 మఠాలు పీఠాధిపతులు ఆమోదించారు. అలా పునరుద్ధరించిన జ్యోతిర్మఠానికి మొదటి శంకరాచార్యగా పూజనీయ శ్రీ బ్రహ్మానంద సరస్వతి అయ్యారు. 11 మే 1941న పూజ్య బ్రహ్మానంద సరస్వతి మఠాన్ని పునరుద్ధరించారు. పూజ్య బ్రహ్మానంద సరస్వతి 25/1953న స్వర్గస్థులయ్యారు. జీవించి ఉన్న కాలంలో ఉత్తరాధికారిని బయటకు ప్రకటించకుండానే. వారు స్వర్గస్థులైన తర్వాత మిగతా 3 పీఠాధిపతులు పీఠాధిపతిని ఎంపిక చేయడానికి, కొత్త పీఠాధిపతి వచ్చేలోపు మఠం వ్యవహారాలు నడపడానికి పూజ్య స్వరూపానంద సరస్వతి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. స్వర్గీయ బ్రహ్మానంద సరస్వతికి మేనేజర్గా పనిచేసిన మహేష్ బ్రహ్మచారి పీఠాధిపతి గారు 18/12/1952న రాసిన వీలునామా బయటపెట్టారు. పూజ్య శ్రీ బ్రహ్మానంద సరస్వతి స్వామి వారి శిష్యులలో 4 శతానంద సరస్వతి, ద్వారకా ప్రసాద్ శాస్త్రి, స్వామి విష్ణు దేవానంద సరస్వతి, పరమానంద సరస్వతిలను వారసులుగా నియామకం చేస్తూ ఒకరి తర్వాత ఒకరు పీఠాధిపత్యం వహించమని రాశారు. ఆ వీలునామా ప్రకారము శ్రీ శతానంద సరస్వతి పీఠాధిపతి అయ్యారు. అతను వేద పండితుడు కాదు, అలానే ఆజన్మతః బ్రహ్మచారి కాదు, సంస్కృతం కూడా రాదు, వివాహమై పిల్లలు ఉన్నారు. 1200 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో మొదటిసారి ఆచారం బ్రేక్ అయి సంస్కృతం కూడా రాని ఆజన్మ బ్రహ్మచారి కాని శ్రీ శతానంద సరస్వతి 1953లో పీఠాధిపతులయ్యారు. వారి నియామకం మిగతా 3 పీఠాధిపతులు భారతీయ ధర్మ మహామండల్ వారు తిరస్కరించారు. శ్రీకృష్ణ బోధాశ్రమం అనే వారిని పీఠాధిపతిగా ఎంపిక చేశారు. పట్టాభిషేకం కూడా చేశారు. ఈ నియామకమే కరెక్ట్ అని, నియమ నిబంధనల ప్రకారమని పూజ్య శతానంద సరస్వతి నియామకం సరైన పద్ధతిలో జరగలేదని ఆ నియామకం రద్దు చేసి శ్రీకృష్ణ బోధాశ్రమం నియామకాన్ని అమలు చేయమని కేసు వేశారు. పూజ్య కృష్ణ బోధాశ్రమం గారు వేదాంగాల్లో నిష్ణాతులు, ఆజన్మ బ్రహ్మచారి, మిగతా 3 మఠాల పీఠాధిపతులు నియామకం చేసిన వారు. కింద కోర్టుల నుంచి పై కోర్టుల వరకు వెళ్ళారు. కృష్ణ బోధాశ్రమం గారు ఢిల్లీలో 10/9/1973 తుదిశ్వాస వదిలారు. వారు బ్రతికి ఉన్నప్పుడే పూజ్య స్వరూపానంద సరస్వతిని వారు వారసులుగా ప్రకటించారు. సుప్రీంకోర్టు అనుమతి తీసుకొని పూజ్య స్వరూపానంద సరస్వతి ఇంటర్వ్యూనర్గా కేసులు నడిపారు.
1974లో సుప్రీంకోర్టు పీఠాధిపతికి వారసుని నియమించే అధికారం ఉన్నది కావున ఆయన చేసిన నియామకం ఫైనల్ అని, వారు 1200 సంవత్సరాల ఆచార వ్యవహారాలకు విరుద్ధంగా ఆజన్మ బ్రహ్మచారి కాని వారిని నియామకం చేసినా అలా నియామకం చేయకూడదని ఎక్కడా లేదని, ఆ నియామకం చెల్లదని వేసిన కేసును కొట్టివేసింది 21/8/1974న సుప్రీంకోర్టు. 28/4/1980న కొన్ని కారణాల వలన పూజ్య శతానంద సరస్వతి పీఠాధిపతి పదవిని స్వచ్ఛందంగా వదులుకున్నారు. వారి తర్వాత స్వామి బ్రహ్మానంద సరస్వతి వీలునామాలో ఉన్న ద్వారకా ప్రసాద్ శాస్త్రిని పక్కన పెట్టి మూడవ స్థానంలో ఉన్న స్వామి విష్ణుదేవానంద సరస్వతిని పీఠాధిపతిగా ఒక డీట్ తేదీ 28/4/1980 ద్వారా నియామకం చేశారు. కోర్టు కూడా కరెక్ట్ అన్నది. పీఠాధిపతికి వారసుని ఎంపిక చేసుకునే అధికారం ఉన్నప్పుడు వారు స్వయం నిర్ణయం తీసుకోవాలి, ఎవరో చెప్పిన దాంతో పని లేదన్నది. 1953లో మొదలైన కేసులలో అన్ని తీర్పులు పూర్వ మఠాధిపతి పూజ్య బ్రహ్మానంద సరస్వతి వీలునామా ద్వారా చేసిన నియామకం కరెక్ట్ అని చెప్పాయి, సుప్రీంకోర్టుతో సహా. మరో కేసులో అలహాబాద్ హైకోర్టు 2017లో తీర్పు ఇవ్వగా దాన్ని ఛాలెంజ్ చేస్తూ పూజ్య స్వరూపానంద సరస్వతి సుప్రీంకోర్టులో కేసు వేశారు. విచారణలో ఉండగానే వారు 99 ఏళ్ల వయసులో 2022న తుదిశ్వాస విడిచారు. 1953 నుంచి కేసులు నడుస్తున్నాయి. స్వామి స్వరూపానంద సరస్వతి 70 ఏళ్ళు సుదీర్ఘ న్యాయ పోరాటం చేసినా లీగల్గా మఠాధిపతి కాలేకపోయారు. ఇప్పటికీ 73 సంవత్సరాలైంది. వారి వారసులు కేసు నడుపుతున్నారు. ఇంత